ॐ भूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्तिः शान्तिः शान्तिः। మనం ది సైకలాజికల్ కాజెస్ ఆఫ్ డిసీజ్ అనేటువంటి చాప్టర్ మనం చదువుకుంటున్నాం. అందులో 7 మేజర్ సెంటర్స్, వాటి యొక్క వివరాలు మనం ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసుకున్నాం. అందులో ఆఖరి పాయింట్ ఏంటంటే, హ్యావ్ క్లియర్లీ ఇన్ మైండ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ స్టిమ్యులేషన్ ఆర్ ల్యాక్ ఆఫ్ స్టిమ్యులేషన్, of interplay and of separateness, of quiescence or of activity, for in their dualities are to be found the causes of health and of disease. కాజెస్ ఆఫ్ హెల్త్ డిసీజ్ ఎక్కడ ఉంటున్నాయంటే మన యొక్క సెంటర్స్, ఈ 7 సెంటర్స్ కూడా స్టిమ్యులేట్ అవ్వబడుతూ ఉండడం, లేదా వాటి యొక్క యాక్టివిటీ తగ్గించేసుకోవడం, లేదా అవి కలిసి పనిచేస్తుండడం, లేదా వేటిపాటిగా ఉంటుండడం. అంటే ఓవరాల్గా ఒక మాట చెప్పాలంటే, మనకి ఏదైనా ఇల్ హెల్త్ వస్తుందిట అంటే ఈ 7 సెంటర్స్లో ఉన్నటువంటి తేడానే. అదే మనం హోమియోపతి పరంగా చెప్పుకుంటే, ఎవరికైనా జబ్బు చేసిందిట అంటే వాడికి బ్యాక్గ్రౌండ్గా మయాజం ఉండడం చేత వాడికి జబ్బు చేసింది, అదర్వైజ్ ఇంకేం లేదు అంటుండేది. అదైతే మనం చెప్తాము. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఈ 7 సెంటర్స్లో ఏమైనా తేడాలు ఉంటే వాడికి జబ్బు చేయడం అనేటువంటిది ఉంటుంది. కనుక ఈ 7 సెంటర్స్లో ఎనర్జీస్ని జాగ్రత్తగా చక్కగా సర్క్యులేట్ అయ్యేటట్టు చూసుకోండి. అది దాంతో ఆ చాప్టర్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెసన్, ద ఇథరిక్ బాడీ, నర్వస్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్. ఇది what I have to say here is based upon certain remarks in the previous pages, wherein I pointed out that the etheric body itself, the nervous system, the endocrine system are closely related to each other and constitute an interplay and interlocking directorate of energies and forces which are essentially vital, galvanic, dynamic and creative upon them. సో ఈ లెసన్ యొక్క హెడింగ్ ఏంటంటే, మనకి ఎథరిక్ బాడీ, నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్. ఇది ఈ లెసన్లో మనకి ఏమని చెప్తున్నారంటే, గతంలో మనం చెప్పుకున్నామండి ఆల్రెడీ. ఏమని చెప్పుకున్నాం అంటే, దేహము అనేటువంటిది, జీవుడు అనేటువంటి వాడు ప్రధానంగా వాడి యొక్క ఎథరిక్ బాడీ, వాడి యొక్క నర్వస్ సిస్టమ్, వాడి యొక్క ఎండోక్రైన్ సిస్టమ్, ఈ 3 కూడా చాలా ప్రధానమైనటువంటివి. ఈ 3 కూడా రిలేటెడ్ టు ఈచ్ అదర్ అండ్ కాన్స్టిట్యూట్ అన్ ఇంటర్లాకింగ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎనర్జీస్ అండ్ ఫోర్సెస్. ఈ మూడిటికి చాలా ఒక మెలివేసుకుని ఉన్నట్టుగా ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయి. ఈ యొక్క నర్వస్ సిస్టమ్కి, ఎండోక్రైన్కి, మన యొక్క ఎథరిక్ బాడీకి. అది సో ఎథరిక్ బాడీలో తేడాలు వస్తే వీడి యొక్క నర్వస్ సిస్టంలో తేడా వస్తుంది, లేదా వీడి యొక్క ఎండోక్రైనాలజీలో తేడా వస్తుంది. దాంట్లో తేడా వస్తే వీడి యొక్క నర్వస్ సిస్టమ్, నర్వస్ సిస్టంలో తేడా వస్తే ఎండోక్రైన్స్ లేదా ఎథరిక్ బాడీ. ఇలా ఈ 3 కూడా చాలా ఇంటర్లాకింగ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎనర్జీస్ అన్నారు. are essentially vital, galvanic, dynamic and creative. Upon them, the entire interior health of the body depends. ఈ మూడింటి మీద మొత్తం మన యొక్క బాడీ హెల్త్ అంతా కూడా డిపెండ్ అవుతుంది. అంటే మనం బేసిక్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేహంలోకి చక్కగా ఇథరిక్ ఎనర్జీ చక్కగా ఫ్లో అయ్యేటట్టుగా చక్కగా చూసుకోవాలి. అంటే ఏంటి, సూర్యుడిని చక్కగా ధ్యానం చేసుకోవాలి. చక్కగా సూర్యరశ్మి మన ఒంటికి తగిలేటట్టుగాను, సూర్యుడిని ధ్యానం చేసుకోగలుగుతున్నాను. ఇది ఒకటి మనం ప్రొసీజర్ ఫాలో అవుతుండాలి.
తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే మన యొక్క ఎండోక్రినాలజీ చక్కగా పనిచేయాలంటే అంటే మన యొక్క షట్చక్రములు వీటిల్లో సర్క్యులేట్ అయ్యేటువంటి ఎనర్జీస్ అవి చక్కగా ఉండేటివి చూసుకోండి. ఈ రెండు ఫస్ట్ బేసిక్గా చూసుకుంటే థర్డ్ ఈజ్ నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ మనలో చక్కగా పనిచేసేటట్టుగా అది చూసుకోవడంలో అంటే ఏంటంటే మనం అంటే ఆటోనమిక్ ఈ రెండు నర్వస్ సిస్టమ్స్ ఉన్నాయి. అది ఆటోమేటిక్గా జరిగేటువంటి నర్వస్ సిస్టమ్ ఒకటి, మన హ్యాండ్స్లో ఉండేటువంటి నర్వస్ సిస్టమ్ ఒకటి. సో ఆటోమేటిక్గా జరిగేది కూడా ఈ రెండింటి మీద కొంతవరకు డిపెండ్ అవుతుంది. సో బేసిక్గా మన యొక్క నర్వస్ సిస్టమ్ కూడా చక్కగా దాని యొక్క ఫంక్షనాలిటీ ఇదంతా బాగుండాలి అంటే మనం చక్కటి జీవన విధానం అంటే చక్కగా ఏవితో పడితే అలా ఇష్టం వచ్చినట్టుగా ఉండకుండా చక్కగా పొద్దున్నే లేవడం, చక్కగా సాయంత్రం రాత్రి పడుకోవడం, ఇలాంటి ఒక రెగ్యులర్ లైఫ్ స్టైల్ అంటుండేది మెయింటైన్ చేస్తూ ఈ సూర్యుడు ప్లస్ ఈ షట్చక్రాలు ఈ మూడిటి యొక్క ఇది చూసుకుంటే యూ కెన్ హ్యావ్ వెరీ గుడ్ హెల్త్. To these three, I then added the bloodstream as the conveyor throughout the body of the life principle, the combined energies of the three ecosystems. దీంతో పాటు బ్లడ్ స్ట్రీమ్ ఒకటి మీకు యాడ్ చేసి చెప్పానండి గతంలో. ఈ బ్లడ్ స్ట్రీమ్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి మన దేహంలో అన్ని భాగాలకి అది సర్క్యులేట్ అవ్వబడుతూ మన యొక్క ప్రాణశక్తి అంట మన హోమియోపతిలో, అయితే ఇక్కడైతే లైఫ్ ప్రిన్సిపల్ అన్నారు దాన్ని. సో ఇది చక్కగా అంతటికీ అది సర్క్యులేట్ అయ్యేటట్టుగా చేసి పెడుతున్నటువంటిది ఈ లైఫ్ ప్రిన్సిపల్ అంటున్నది. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ద కంబైన్డ్ ఎనర్జీస్ ఆఫ్ ద త్రీ ఎకో సిస్టమ్స్. ఈ కంబైన్డ్ ఎనర్జీస్, ఈ ఎనర్జీస్ అన్నీ కూడా మన బాడీలో అన్ని ప్రాంతములకి సర్క్యులేట్ అవు చేస్తున్నటువంటిది ప్రధానంగా రక్తస్రావం, అది రక్త ప్రసరణ. ఈ రక్త ప్రసరణ అంటే చక్కగా జరుగుతుండడం వలన మనలో నర్వస్ సిస్టము, ఎండోక్రినాలజీ, తర్వాత ఎథరిక్ బాడీ, ఎథరిక్ ఎనర్జీ, లైఫ్ ప్రిన్సిపల్ ఇవి చక్కగా సర్క్యులేట్ అవ్వబడుతున్నాయి మన యొక్క బ్లడ్ స్ట్రీమ్ చేత. కనుక బేసిక్గా ఇవి అండ్ పాయింట్ అవుట్ దట్ the great combinations of forces which we call the pairs of opposites or of major dualism govern the underlying causes of health and disease. ఈ డ్యూయలిజం అంటుండేది ఏదైతే ఇందాక చెప్పారో షట్చక్రాలు ఇవన్నీ వాటి యొక్క ఎనర్జీస్ ఇవన్నీ చెప్పారు కదా, ఆ డ్యూయలిజం అంటుండేది మన యొక్క హెల్త్ అంటున్నది మెయింటైన్ చేస్తుంటుంది, లేదా డిసీజ్ అంటున్నది కాజ్ అయ్యేది చేస్తుంటుంది. In making these statements, I am endeavoring to reduce our entire theme to one of the utmost simplicity. In so doing, some of the truth is lost, but it is essential that certain broad generalization are grasped by the student before he begins to study the exceptions and to deal with minutiae and the detail of bodily defects or their opposites. సో ఒక బ్రాడ్ జనరలైజేషన్ అంటే చేస్తున్నారు మనకి. ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి జబ్బులు రావడానికి, బట్ మీకు ఒక బ్రాడ్ జనరలైజేషన్ అంటే చేస్తున్నాను. ఈ జనరలైజేషన్లో కొంత సత్యము అంటున్నది మరుగున పడుతుంది. అంటే ఏంటంటే కొన్ని కాజెస్ ఆఫ్ డిసీజ్ మనం పరిగణలోకి తీసుకున్నట్టుగా అవుతుంది, కానీ మీకు ఒక బ్రాడ్ జనరలైజేషన్ అంటున్నది అవ్వడం చేత ఏమవుతుందంటే మీకు అసలు బేసిక్గా హెల్త్, బాడీ ఇవన్నీ ఎట్లా మెయింటైన్ అవుతున్నాయి ఏంటి అనేటువంటిది ఒక చక్కటి అవగాహన నిలబడుతుంది. అందునుంచి జనరలైజేషన్ ఇంత సింపుల్గా నేను మీకు చెప్తున్నాను అంటున్నారు ఆయన. It has become a truism with students of the occult that the etheric body conditions, controls, and determines the life expression of the incarnated individual. So, the etheric body conditions, అందులో ఉన్నటువంటి etheric body ఏం చేస్తుందంటే సూక్ష్మదేహము, it conditions, controls, and determines the life expression of the incarnated individual. ఎవడైతే జీవుడిగా దిగొచ్చాడో వాడికి చక్కగా దేహాన్ని చక్కగా ఉపయోగపడేటట్టుగాను, చక్కగా ఎనర్జీస్ ఫ్లో అయ్యేటట్టుగాను చేసి పెడుతుంటుంది ఇది మనకి ఇన్కార్నేటెడ్ ఇండివిజువల్. It is a secondary truism that this etheric body is the conveyor of the forces of the personality through the medium of the centers and thereby galvanizes the physical body to the activity. ఏం చేస్తుంటుంది ఎథరిక్ బాడీ? సెకండరీ ట్రూయిజం అన్నారు. అంటే దీని యొక్క ఇంకొక కర్తవ్యం ఏంటంటే ఈజ్ ద కన్వేయర్ ఆఫ్ ది ఫోర్సెస్ ఆఫ్ ది పర్సనాలిటీ. మన యొక్క ఫోర్సెస్ ఆఫ్ ది పర్సనాలిటీ అంటే మన యొక్క ఎండోక్రినాలజీలో సర్క్యులేట్ అవుతుండేటువంటి ఎనర్జీస్ ఎథరిక్ బాడీ చేత అది అన్నిటికీ చక్కగా సర్క్యులేట్ అవ్వబడుతూ ఉండడం, చక్కగా అందివ్వబడుతూ ఉండడం ఇది జరుగుతుంది.
through the medium of the centers. అది ఈ సెంటర్స్ అండ్ దేర్ బై galvanizes the physical body into activity. ఈ మీడియం ఆఫ్ ది సెంటర్స్ ద్వారా ఈ ఎథరిక్ బాడీ యొక్క ఎనర్జీస్ అనేటువంటివి ఫిజికల్ బాడీలోకి అంటే డెన్స్ ఫిజికల్లోకి వస్తూ ఉన్నాయి. ఎథరిక్ బాడీలో ఉన్నటువంటి ఎనర్జీస్ మన యొక్క సెవెన్ సెంటర్స్ నుంచి మన యొక్క ఎండోక్రినాలజీ ద్వారా అన్ని దేహ భాగములకి అది పంచబడుతూ ఉంటుంది. These forces rooted through the centers are those of the integrated personality as a whole. These forces routed through the centers are those of the integrated personality as a whole, or are simply the forces of the astral or emotional body and the mind body. ఫోర్సెస్ ఇవన్నీ కూడా ఏమిటి అంటే కనుక ఎథరిక్ బాడీలో ఉండేటువంటి ఫోర్సెస్ ఏమిటి? మెయిన్గా పర్సనాలిటీలో ఉండేటువంటి ఫోర్సెస్ ఏమిటి జరుగుతుంది? ఇవి ఆస్ట్రల్ బాడీ అండ్ మైండ్ బాడీ, ఎమోషనల్ బాడీ అండ్ ద మైండ్ బాడీ. ఫోర్సెస్ ఆఫ్ ది ఆస్ట్రల్ ఆర్ ఎమోషనల్ బాడీ అండ్ ద మైండ్ బాడీ. దే ఆల్సో అది అంటే మన యొక్క ఆస్ట్రల్ బాడీ అండ్ మైండ్ బాడీ యొక్క ఎనర్జీస్, వాటిలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఎనర్జీస్ మన యొక్క ఎథరిక్ బాడీలోకి ప్రవేశించి ఆ ఎనర్జీస్ మన యొక్క షట్చక్రముల్లోకి ప్రవేశించి ఆ ఎనర్జీస్ మన యొక్క ఎండోక్రినాలజీలోకి ప్రవేశించి ఆ ఎనర్జీస్ మన యొక్క భౌతిక దేహాన్ని తాకుతూ ఉన్నాయి. ఇది రహస్యం. ఇది అంటే ఏంటంటే మన యొక్క మైండ్ ఎలా పనిచేస్తుంది. నిన్న ఒక కేసు వచ్చింది, ఆయనకి సమ్ డిస్టర్బెన్స్ వచ్చింది. ఎవరో ఆయన మోసం చేశారు దయచేసి. అది జరిగిన దానివల్ల ఆయన చాలా ఫీల్ అయిపోయాడు. చాలా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళ సొంత తమ్ముడు కొడుకులే ఈయన్ని చాలా ఊహించినట్టుగా కొంచెం మోసం చేశారు. నేను పాపం వాళ్ళు తట్టుకోలేకపోయాడు. దానివల్ల ఏమైపోయిందంటే ఆయన యొక్క ఫిజికల్ హెల్త్ అంటే 1 సంవత్సరం లోపు ఆయన స్టంట్ వేయించుకోవాల్సి వచ్చింది. ఆయనకి బీపీ అటాక్ అయింది. ఆయనకి ఇంకా వేరే సింటమ్స్ ఇవన్నీ వచ్చాయి. కొంచెం మనం దీన్ని ఎన్లార్జ్ చేసి ఆలోచించుకోగలిగితే ఆయనకి సంవత్సరం లోపల స్టంట్ ఎందుకు పడిందండి? అంతకుముందు చక్కటి ఆరోగ్యం కలిగినటువంటి చక్కగానే ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది? మెంటల్ యూనిట్లో ఆయనకి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. అది ఆస్ట్రల్ యూనిట్లో కూడా అది ఆ డిస్టర్బెన్స్ రన్ అయింది. అది ఎథరిక్ బాడీ మీద టకటగా దిగిపోయింది. ఎథరిక్ బాడీ నుంచి ఇలా దిగిపోయి చక్కగా హార్ట్ని కొట్టేసిందంట. అదనమాట. అంటే ఇది అంటే అక్కడ ఏదైతే ఉందో అది అలా దిగి వస్తుంటుంది. అది అందు గురించి ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తున్నాను మీకు. సో అందు గురించి వీడి యొక్క మెంటల్ యూనిట్ బాగుంటే, వీడి యొక్క ఆస్ట్రల్ బాడీ బాగుంటే, వీడి యొక్క ఎథరిక్ ఎనర్జీ చక్కటి ఫ్లో ఉంటుంది. ఎథరిక్ ఎనర్జీ ఫ్లో బాగుంటే చక్కగా వీడి 7 సెంటర్స్ చక్కగా పనిచేస్తుంటాయి. అని చక్కగా జరుగుతుంటే వీడి యొక్క ఎండోక్రినాలజీ బాగుంటుంది. ఇది అసలు అంతా రిలేటెడ్. అంటే దిస్ ఇస్ మోస్ట్ సైంటిఫిక్ ప్రాసెస్ అన్నట్టు. వాడికి ఈ రోజు దాకా ఏ రోజు బాగున్నటువంటి వాడు అది జరిగినటువంటి ఒక 1 ఇయర్ లోపు హార్ట్ ఇది అటాక్ లాగా వచ్చింది. సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. అది కండిషన్. సో అందు గురించి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మనకి ఈ మెంటల్ యూనిట్, ఆస్ట్రల్ బాడీ ఇవన్నీ కూడా రిలేటెడ్గా ఉంటుంది అన్నటువంటి రహస్యం ఇక్కడ చెప్తున్నారు మనకి. ఇన్ మేకింగ్ అది అండర్లైన్ the health of disease. Mind body, they also transmit the force of the personality ray or the energy of the soul ray according to the point in evolution reached by the man. ఈ యూనిట్ ఈ కనెక్షన్స్లో ఇప్పుడు ఒక పర్సనాలిటీ రే ఎనర్జీస్ ఈ యూనిట్ ద్వారానే ఫ్లో అవుతుంటుంది. వాడు 5th రే అనుకోండి. ఇప్పుడు ఒక పర్సనాలిటీ రేస్ 5th రేకి సంబంధించినటువంటి ఎనర్జీస్, థాట్ ప్రాసెస్ అవంతా కూడా వాడిలో వెర్చ్యూస్, వైసెస్ ఇవన్నీ మనకి చాలా చెప్పాం. వెర్చ్యూస్ కొన్ని ఉంటాయి వాడికి, వైసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా వీడి యొక్క ఈ బాడీలోకి ఇలా దిగి వస్తుంటాయి. వాడి యొక్క సోల్ రే మేబీ 2nd రే అనుకోండి. దాని యొక్క వెర్చ్యూస్, వైసెస్ దానికి సంబంధించినంతా కూడా ఈ యూనిట్ ద్వారా ఇలా దిగి వస్తుంది ఫిజికల్ బాడీ కూడా. ఇది రహస్యం.
ద ఫిజికల్ బాడీ దేర్ ఫోర్ ఈజ్ నాట్ ఎ ప్రిన్సిపల్. గురించి ఫిజికల్ బాడీ దేర్ ఫోర్ ఈజ్ నాట్ ఎ ప్రిన్సిపల్. అది ఇక్కడ మనకి ఫిజికల్ బాడీని ఎందుకు ప్రిన్సిపల్గా కన్సిడర్ చేయరనుకున్న పాయింట్ ఇక్కడ వచ్చిందని మనకి కాస్మిక్ ఫైర్లో నుంచి అక్కడి నుంచి మనకు చెప్తూ వస్తారు ఫిజికల్ బాడీ ఇస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ అని చెప్పుకుంటా అలా వస్తుంటారు. ఎందుకైనా ప్రిన్సిపల్గా కన్సిడర్ చేయాలనేటువంటి రీజన్ ఇక్కడ చెప్పారు మనం. ఎందుకంటే వీడి యొక్క సోల్ రే ఎనర్జీస్ ఫిజికల్ బాడీ మీద పడుతున్నాయి, వీడి యొక్క పర్సనాలిటీ రే యొక్క ఎనర్జీస్ దాని యొక్క అవకతవకలు వాటి యొక్క వర్సెస్ వైసెస్ ఇవన్నీ కూడా ఇలా సర్లేట్ అయ్యి ఫిజికల్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది. వీడి యొక్క ఆస్ట్రల్, వీడి యొక్క మెంటల్, వీడి యొక్క ఎథరిక్, వీడి యొక్క 7 సెంటర్స్, ఇంత ఇది జరుగుతుంది కాబట్టి ఫిజికల్ బాడీ ఇస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ద ప్రిన్సిపల్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ conditioned and does not condition a point oft forgotten. It is conditioned and does not condition. ఇది దేన్ని కండిషన్ చేయడానికి లేదు, ఇది కండిషన్ చేయబడుతుంటుంది. మనకు భౌతిక దేహము ఇది ఇన్నిటి చేత ఇది నడపబడుతుంటుంది, కానీ ఇది నడుపుతూ ఉండడం వేరే వాటిని అన్నటువంటిది ఏమి ఉండదు. ఇవన్నీ పైనుంచి ఏవైతే వస్తే అది ఇక్కడ జరుగుతుంది. మన యొక్క హార్ట్ కొట్టుకోవడం కానీ, మన యొక్క ఊపిరితిత్తులు కానీ, మన యొక్క కాలేయము కానీ, మన యొక్క లీహము కానీ, మన యొక్క స్టమక్, కడుపు ఇలాంటివన్నీ కూడా చక్కగా మన యొక్క కిడ్నీస్ ఇవన్నీ చక్కగా పనిచేస్తున్నాయి. ఇవన్నీ ఉన్నట్టంటే పైన అసలు రీజన్స్ ఇక్కడేం లేదు, ఇక్కడ వీటిలో ఏం లేదు. అది బాగా తెలుసుకోవాలి. ఇట్ విల్ నాట్ కండిషన్ బట్ ఇట్ ఈస్ కండిషన్ అన్నారు. And does not condition a point oft forgotten. It is a victim of personality life or the triumphant expression of soul energy. సో ఇది మనం ఒక రకంగా ఎలా తెలుసుకోవాలంటే ఇట్ ఈస్ ది థర్డ్ క్రూసిఫిక్షన్గా చెప్పుకోవచ్చు మనం. సారీ, ఇట్ ఈస్ ద ఫస్ట్ క్రూసిఫిక్షన్. ఇక్కడ మానవుడు క్రూసిఫై అయిపోయాడు, థర్డ్ క్రూసిఫిక్షన్. సెకండ్ ఈజ్ సోల్ అండ్ ఫస్ట్ ఈజ్ ఇంకా పైన ప్లేన్లో ఇంకో క్రూసిఫిక్షన్. సో 3 లెవెల్స్లో క్రూసిఫిక్షన్. ఇక్కడ దేహాన్ని క్రూసిఫిక్షన్ అయిపోయింది. దాన్నే సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి వాటి చేత క్రూసిఫై అయిపోయిందండి అంటారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు, వీటి చేత బాడీ క్రూసిఫై అయిపోయింది అంతే. వీటి చేత అది నడపడుతుంది, కానీ అది అనుకుంటున్నట్టుగా ఏమీ లేదు. It is for this reason that the science of psychology will, during the next 2 centuries, dominate modern medical science. రాబోయేటువంటి కాలం అంటే 2025లో ఉన్నాం, ఈయన రాసి 100 years అయింది. ఇప్పటికీ కొంత సైకాలజీ పాయింట్ కొంతవరకు మేల్కాంచారు మెడికల్ సైన్స్. ఎందుకంటే కనుక వాళ్ళకి కాదు దొరకకపోతే మీరు సైకలాజికల్గా బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారని, అందువల్లనే మీకు బీపీ వచ్చిందండి, అందువల్లనే మీకు స్టమక్ డిజార్డర్స్ వస్తున్నాయి, లేదా అందువల్లనే మీకు ఏదో హార్ట్ ట్రబుల్ వచ్చింది అని రాసుకుంటున్నారు వాళ్ళు. కానీ దానికి ఇంకా సొల్యూషన్స్ ఎలా పట్టుకోవాలో తెలియట్లేదు. అట్లీస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు ఇప్పుడే. సో ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోకండి ఇలా ఏవో చెప్తున్నారు వాళ్ళకి చేతనైనటువంటిగా. సో ఇంకొక 100 years అయ్యేటప్పటికి దీని మీద ఫుల్ అవగాహన వచ్చేస్తుంది. మెడికల్ సైన్స్లో చక్కటి అవగాహన ఏర్పరచుకుని ప్రతివాడు సైకలాజికల్గా ఎలా ఉన్నాడు అంటే ఫస్ట్ టెస్ట్ అవుతుంది. అక్కడ సైకలాజికల్గా కరెక్ట్గా లేడేటంటే ముందు సెట్ చేయడం అంటే చేస్తారు వాడు. సైకలాజికల్గా కరెక్ట్గా ఉంటే ఫిజికల్ బాడీ మీద జబ్బులు రావు. సైకలాజికల్గా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు అనుకోండి, బాడీ మీద డిస్టర్బెన్స్ అలా పడిపోతుంటాయి. 5వ అంతస్తు నుంచి పడిపోతుంటాయి, 3వ అంతస్తు నుంచి పడిపోతుంటాయి. ముందు ఆ అంతస్తుల్లో చక్కగా శుభ్రంగా ఉంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఎప్పటికీ నీట్గా ఉంటుంది. అది ఇక్కడ రహస్యం. It is for this reason that the science of psychology, except 2 centuries, dominate modern medical science, except in the category of those diseases with which we will deal in our next section, those emanating from group life, such as tuberculosis, venereal diseases and cancer. కొన్ని గ్రూప్ లైఫ్ చేత కొన్ని ఏర్పడుతుంటాయి. అవి టీబీ ఒకటి, వెనేరియల్ డిసీజెస్ ఒకటి, క్యాన్సర్ ఒకటి. అవి తప్ప మిగిలిన వాటి అన్నిటికీ వీళ్ళు సొల్యూషన్స్ పట్టుకున్న వాళ్ళు అవుతారు అంటే చెప్తున్నారు. Until the race is more definitely group conscious, something as that far distant, it will not be possible to apply broad psychological generalization to the disease system indigenous to our patient. So, బ్రాడ్ జనరలైజేషన్ అనేది ఎప్పుడు అప్లై అవుతుందంటే వీళ్ళందరూ కూడా ఒకే ఒక యూనిట్గా ఉండడం అంటున్నది అభ్యాసం చేయాలి. క్యాన్సర్ అంటే ఏంటంటే అసలు మనకి మందరజాలలో ఫస్ట్ చాప్టర్లో ఆయన అదే రాస్తారు మాస్టర్ గారు. క్యాన్సర్ అంటే ఏంటి, అన్ని దేహభాగంలో అది నేను వేరు అంటున్న భావం దానిలో ఏర్పడిందే కారణం.
దానికి అక్కడ క్యాన్సర్ పుట్టడానికి అది నుంచి ఇంకేం లేదు. మొత్తం అంతా ఒక యూనిట్గా బాడీ పనిచేస్తున్నంత వరకు వాడికి క్యాన్సర్ రాదంటే, ఎప్పుడైతే ఆ యూనిట్ నుంచి అది సపరేట్ అంటుండే దానికి ఇదే ఏర్పడుతుందో దెన్ క్యాన్సర్ అంటున్నది వచ్చేస్తున్నాడు. సో ఆ పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. సో గ్రూప్ లైఫ్ అంటుండే దాని నుంచి అంటిల్ ద రేస్ ఇస్ మోర్ డెఫినెట్లీ గ్రూప్ కాన్షియస్గా తయారవ్వాలంటే ఎవరికి మొత్తం అంతా ఒకే కాన్షియస్నెస్ అంటుండే అందరు గ్రూప్ మీద పనిచేయడం అంటుండే దానిలోకి మనం వెళ్ళాలి. అందు గురించి మనం చేసేటువంటి తీర్థయాత్రలు కానీ, అందు గురించి మనం చేసేటువంటి ఈ క్లాసెస్ ఇలాంటివి పెట్టుకోవడం కానీ, ఎందుకంటే అది హయ్యెస్ట్ అసలు. గ్రూప్ లైఫ్ అని అంటుండేది, గ్రూప్ కాన్షియస్ అంటుండేది, దానిలోకి వెళ్ళాలంటే గ్రూప్ లైఫ్ అంటుండేది ఎంజాయ్ చేస్తుంటే గ్రూప్ కాన్షియస్లోకి వెళ్తాం. గ్రూప్ లైఫ్ అంటుండే చేయకపోతే గ్రూప్ కాన్షియస్లోకి వెళ్ళలేము. దాని గ్రూప్ కాన్షియస్ అంటుండే చాలా అవసరం మనకి. ఇట్ విల్ నాట్ బి పాసిబుల్ టు అప్లై broad psychological relation to the disease indigenous to our planet. We can, however, consider the handling of similar difficulties which arise in the individual unit. సో ఇండివిజువల్ యూనిట్గా అంటే బ్రాడ్ జనరలైజేషన్లో ఏంటంటే గ్రూప్గా ఓవరాల్గా చెప్పేటువంటి జబ్బులు, ఒక ఇండివిజువల్ యూనిట్గా తీసుకున్నప్పుడు ఇంకొన్ని డిసీజెస్ ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అవుతాయి. These are based on the conflict of the pairs of opposites and upon the lack of harmony to be found in the three major interlocking directing systems. వాటి దేహంలో ఈ హార్మనీ అంటున్నది ఇంబ్యాలెన్స్ అయితే అది హెల్త్, ఇదంతా మనం ఆమెపతిలో కూడా చదువుకున్నాం మనం. సో హార్మనీ అంటున్నది ఎప్పుడైతే కనుక వాటిలో దెబ్బ పడుతుందో అప్పుడు వాడికి జబ్బు రావడం అంటున్నది కారణంగా నిలుస్తుంది. Lack of harmony to be found in the three major interlocking directing systems. ఈ హార్మనీ వేటి మధ్యలో ఉండాలి? చెప్పారు కదా, మూడు. ఒకటి నర్వస్ సిస్టమ్, రెండు 7 సెంటర్స్, మూడు ఎథరిక్ బాడీ. ఈ మూడిట్లను 7 సెంటర్స్, ఎథరిక్ బాడీ, 7 సెంటర్స్ అంటే అదే మన ఎండోక్రినాలజీ అలా వచ్చినా సరే. సో ఈ మూడిట్లో ఒక హార్మనీ అంటే మనకు మెయింటైన్ అవ్వాలి చక్కగా రోజు. అందు గురించి ఖచ్చితంగా సాధన అంటే ఏంటంటేనండి, రోజు కాసేపు కనులు మూసుకుని అలా ధ్యానం కూర్చోండి అంటే కాసేపు మనం మీ యొక్క ఆలోచనలను వాటిని అలా గమనిస్తూ అలా చేసిన కాసేపు అలా ఓంకారం అలా ఉచ్చరించుతూ అలా కూర్చోండి అంతే. ప్రశాంతంగా అలా కాసేపు టైం అలా పక్క పెట్టేసి సెల్ ఫోన్ ఆఫ్ చేసుకుని అలా కాసేపు కూర్చోండి అంతే. మీలో ఉన్నటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా చక్కగా స్ట్రీమ్లైన్ అయిపోవడం అంటే స్టార్ట్ అవుతుంది అంతే. అది చక్కగా ఏర్పడతాను. ఈ మూడిట్లో డిస్టర్బెన్సెస్ హార్మోనీ అంటున్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. డిస్టర్బెన్సెస్ తొలగిపోయి చక్కగా హార్మోనీ అంటున్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. అది జరగాలి. దాని గురించి ఇది చాలా ముఖ్యం. ఇవి బేసిక్ పాయింట్స్ మనకి బాగా, which we deal in our next section. Difficulties of the concept of harmony in the directing systems. You have therefore 3 systems to carry in your minds, and one carrier or conveying agent, plus the basic occult fact that certain great opposing energies working within the body produce what we call disease. So disease అంటే ఒక అపోజింగ్ ఫోర్స్ అంటే ఒకటి పనిచేస్తుంటాం. అది మూడింటిని ప్లస్ బ్లడ్ స్ట్రీమ్ని ఎఫెక్ట్ చేయడం చేత డిసీజ్ అంటున్నది వస్తుంది. ఇది వీటి పాటికి నడుస్తుంటే ఎక్కడ జబ్బు రాదండి. ఒక అపోజింగ్ ఫోర్స్ అంటున్నది స్టార్టెడ్కి అది వీటిని దెబ్బ పడుతుంటుంది, వీటి చేత ఇది అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. To the above factors, I would add another needed correlation. I would remind you that we are concerned with forms of life and that all these forms are created within themselves and can create potentially more forms or can provide environments in which these forms can live. So ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వీఆర్ కన్సర్న్డ్ విత్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. సో మన యొక్క ఫార్మ్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే మనం అండ్ దట్ ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ క్రియేటివ్ విత్ ఇన్ దెమ్సెల్స్. అంటే మనం మన ఓన్ లైఫ్ ఆఫ్ కండిషన్స్ మనం ఉంటూ ఉంటాం. సో ఈ లైఫ్ ఆఫ్ కండిషన్స్లో మనం ఉంటూ ఉండడం చేత అది కొంతవరకు మనకి జబ్బులు రావడానికి కొంత కారణంగా ఉంటుంది. అంటే మన ఓన్ లైఫ్ స్టైల్ అంటున్నది ఒకటి మెయింటైన్ చేస్తుంటాం. జనరల్గా ఇవ్వబడినటువంటి దానికన్నా మనం ఈ విధంగా జీవించాలి అంటున్నది ఏదో మనం ఏర్పాటు చేసుకుని ఆ విధంగా మనం జీవించడానికి మనం ఎక్కువ చేస్తుంటాం. వాటిల్లో ఉన్నటువంటి ఇబ్బందులు మనం తెలుసుకోకుండా అంటే మన యొక్క జీవన విధానం ఒక రకంగా చెప్పుకోవాలి.
ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అన్నదాన్ని, with forms of life, and that all these forms are created within themselves and can create potentially more forms and can provide environments in which these forms can live. Please note this mode of expressing a fundamental truth. The basis of all the occult teaching as regards manifestation is that the building forces exist, and that this statement is true whether you are concerned with the life of the solar system or only with the consciousness of that body in which the human being moves and lives along the sound or unsound lines. We are dealing with the world body in which a human being lives. Owing to this, we come up against another great natural law which can be expressed simply as follows. వీడు ఎలా ఉంటున్నాడు ఫార్మ్స్ ఆఫ్ లైఫ్లో, వాడు ఓన్ వే ఆఫ్ లైఫ్ స్టైల్గా ఉంటున్నాడు. ఏమిటి అంటే ఉదాహరణకి ఒకడేమో పొద్దున్న 4 గంటలు లేస్తాడు, ఒకడేమో 8ంటికి లేస్తాడు, ఒకడేమో పొద్దున్న లేవగానే మొహం కడుగుతాడు, ఇంకొకటి పొద్దున్న లేవగానే ఏదో టీ తాగుతాడు, ఇంకొకటి దేర్ ఆర్ వేరియస్ వేస్ ఆఫ్ లివింగ్. సో వీడిపాటికి వీడు ఉండడం, వీడిపాటికి వీడు జీవిస్తూ ఉండడం, నేనే అంటే ప్రధానంగా అనుకుని వీడు జీవిస్తూ ఉండడం, ఇలా అనేక రకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటూ ఉండడం వాడి యొక్క జీవితం మీద, ఇలా ఎంతో ఉంది వీడి యొక్క కథ. సో ఈ కథ అంతా కూడా ఒక నిమిషం మీరు పక్క పెట్టేస్తే, వీడు మానవుడు, వీడు సోలార్ సిస్టమ్ యొక్క దాన్ని బేస్ చేసుకుని వీడు లైఫ్ లీడ్ చేస్తున్నాడా, వీడు ఓన్ లైఫ్ స్టైల్గా వీడు లైఫ్ లీడ్ చేస్తున్నాడా, ఇది పాయింట్ ఒకటి కన్సల్ట్ చేసుకోవాలి మనం. All the occult teaching as regards manifestation is that the building forces exist. చోట్లో ఈ బిల్డింగ్ ఫోర్సెస్ అంటే ఒకటి ఉంటుంటాయి మనకి, అంటే ఈ ఫోర్సెస్ అంటే మన చుట్టూతో ఉంటే మనలోనూ ఉంటుంటాయి. ఈ ఫోర్సెస్ వీడిని ఎటువైపు నడుపుతూ ఉన్నాయి అంటున్నది ఎక్కువ ముఖ్యం. అంటే వీడి యొక్క ఈ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఎటువైపు ఉంది అంటున్నది ఎక్కువ ముఖ్యం. సో బిల్డింగ్ ఫోర్సెస్ ఎగ్జిస్ట్ అన్నారు. సో చోట్లో ఈ ఫోర్సెస్ అంటే ఉంటుండడం చేతనే మనకి దేహం కట్టుకోబడుతూ ఉండడం, దేహం పెరగడానికి కారణంగా నిలవడం, తర్వాత వీడి చోటులో ఉన్నటువంటి సౌరమండలంతో అనుసంధానం చెందడానికి, దిస్ ఆర్ కాల్డ్ ద బిల్డింగ్ ఫోర్సెస్ అన్నారు వాటిని అన్నిటినీ కూడా. సో బిల్డింగ్ ఫోర్సెస్ ఎగ్జిస్ట్ అండ్ దట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ వెదర్ యు ఆర్ కన్సర్న్ విత్ ద లైఫ్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ ఆర్ ఓన్లీ విత్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద బాడీ. సో ఇట్ ఇస్ కన్సర్న్ విత్ ది లైఫ్ ఆఫ్ ఎ సోలార్ సిస్టమ్. సో వీడు సోలార్ సిస్టమ్ యొక్క లైఫ్ని మీరు కన్సిడర్ చేసినా ఈ ప్రిన్సిపల్ పనిచేస్తుంది. సో బిల్డింగ్ ఫోర్సెస్ అంటే సోలార్ సిస్టమ్కి కూడా అందుతుంటాయి. లైఫ్ ఆఫ్ ఎ సోలార్ సిస్టమ్ ఆర్ ఓన్లీ విత్ ద కాన్షియస్నెస్ ఆఫ్ దట్ బాడీ ఇన్ విచ్ ద హ్యూమన్ బీయింగ్ మూవ్స్ అండ్ లివ్స్. ద కాన్షియస్నెస్ ఆఫ్ ది బాడీ. అలా బిల్డింగ్ ఫోర్సెస్ అంటే ఒక సోలార్ సిస్టమ్కి సర్క్యులేట్ అవ్వబడుతుంటాయి, అలాగే మానవ దేహమునకు కూడా అందివ్వబడుతుంటాయి. ఇవి అందివ్వబడుతున్నటువంటి బిల్డింగ్ ఫోర్సెస్ అంటే ఆఫ్ దట్ బాడీ ఇన్ విచ్ ద హ్యూమన్ బీయింగ్ మూవ్స్ అండ్ లివ్స్. అంటే ఈ బిల్డింగ్ ఫోర్స్ అంటే మనకి దేహం కట్టిస్తూ ఉంటాయి. ఎప్పుడు కొన్ని సెల్స్ చనిపోతుంటాయి, మళ్ళీ కొత్త సెల్స్ ఫామ్ అవుతూ ఉండడం, ఇదంతా మన దేహంలో జరుగుతుంది కదా కార్యక్రమం. సో ఆటోమేటిక్గా దానిలో సెల్ లైఫ్ అయిపోయాడికి ఆ సెల్ చనిపోతుంటుంది, మళ్ళీ కొత్త సెల్ రీప్లేస్ అవుతుంటుంది. ఇలా మన దేహంలో సెల్స్ అన్నీ కూడా నాకు గుర్తున్నంత వరకు ఫర్ ఎవ్రీ 7 years మన బాడీలో సెల్స్ అన్నీ కూడా ఒకసారి రీప్లేస్ అయిపోతాయి. అంటే వీడు ఏ సెల్ బయాలజీతో వీడు పుట్టాడో, బయాలజీ స్టాండ్ సేమ్, ఏ సెల్స్ తోటి వీడు పుట్టాడో 7 years అడిగి ఈ సెల్స్ అన్నీ కూడా వీడి బాడీలో మారిపోతుంటాయి. సో ఆ సెల్ పై అదే ప్లేస్లో కొత్త సెల్ వచ్చేస్తుంది. ఇలా దేహంలో అంత కూడా మార్పు అనేటువంటి జరుగుతుంది. దేని నుంచి జరుగుతుందంటే బిల్డింగ్ ఫోర్సెస్ ఎగ్జిస్ట్ అన్నారు. అలాగే సౌరమండలంలో కూడా ఈ బిల్డింగ్ ఫోర్సెస్ ఎగ్జిస్ట్ చేస్తుంది. ఈ జరుగుతుండడం వల్ల ఏం జరుగుతుందంటే in which the human being moves and lives along sound or unsound lines. సౌండ్ ఆర్ అన్సౌండ్ లైన్స్ అంటే ఏంటి, ఇప్పుడు హెల్దీ టిష్యూస్ అయినా ఫామ్ అవుతున్నాయి, లేదా డిసీజ్డ్ టిష్యూస్ అయినా ఫామ్ అవుతున్నాయి. అది దేని చేత ఇవి ఫార్మ్ అవడం, హెల్త్ అండ్ డిసీజ్ అంటే మనకు తెలుసు ఆ పాయింట్ మనం అందాజు చేసుకోకండి. We are dealing with the world body in which a human being lives. We are dealing with the world body అన్నారు. చోటిదంతా కూడా ఒకే ఒక్క దేహంగా చెప్తారు. సో దిస్ ఇస్ ద వరల్డ్ బాడీ ఇన్ విచ్ ఏ హ్యూమన్ బీయింగ్ లివ్స్. అందులో హ్యూమన్ బీయింగ్ ఒక భాగం. వాడిని ఏమన్నారు, ఇక్కడి నుంచి ఇదంతా ఉన్నాడు. సో
వాడులో మానవుడు ఒక భాగంగా చెప్తాం అన్నమాట. విరాట్ పురుషుడు అన్నట్టుగా మనం చెప్తాం భాగవతం. భూమి నుంచి ఆకాశం దాకా ఉన్నట్ట అని చెప్తాం. మన కాస్మిక్ ఫైర్లో ఆయన్ని ఏమంటారు, చాలాసార్లు వచ్చిన పేరు. సో ఆయనలో ఉండేటువంటి 7 సెంటర్స్లో మానవ జాతి బిలాంగ్స్ టు ద 4th సెంటర్ అన్నట్టుగా చెప్తారు మనకి. సో అందు గురించి ఈ గ్రేట్ బీయింగ్ అన్నారు, ఆయన అన్నారు వరల్డ్ బీయింగ్ అన్నారు, వరల్డ్ బాడీ అన్నారు ఆయన, ఇన్ విచ్ ఈ హ్యూమన్ బీయింగ్ లివ్స్. ఇదంతా కూడా ఒక్క దాంట్లో, ఇదంతా అందులో మానవుడు ఒక కణం లాంటి వాడు. మొత్తం ఈ వరల్డ్ బాడీలో ఈజ్ వన్ సెల్. అది అలా తెలుసుకోండి. ఇప్పుడు owing to this we come up against another great natural law which can be expressed simply as follows. So ఇప్పుడు now we are going with the 6th law. When the building energies of the soul are active in the body, then there is health, clean interplay and right activity. అది చాలా ముఖ్యం అసలు ఈ లాస్, ఈ 7 లాస్ మనకి. 6th లా ఏమని చెప్తున్నారంటే, when the building energies of the soul are active in the body, సోల్ యొక్క బిల్డింగ్ ఎనర్జీస్ యాక్టివ్గా ఉంటే, వీడికి క్యాన్సర్ వచ్చిందన్నా తగ్గిపోయిందన్నా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. ఒక మాటలో చెప్పుకోవాలంటే అది ఇక రహస్యం. ద బాడీ, దెన్ దెర్ ఇస్ హెల్త్, క్లీన్ ఇంటర్ప్లే అండ్ రైట్ యాక్టివిటీ. వాటిలో ఎప్పుడు కూడా హెల్త్ అంటే మెయింటైన్ అవుతుంటుంది, క్లీన్ ఇంటర్ప్లే ఉంటుంటుంది. అంటే సోల్కి పర్సనాలిటీకి ఒక చక్కటి ఇంటర్ప్లే ఉంటుంటుంది, మనస్సు అర్థంగా ఉంటుంది, పైన ఏది ఉందో అది చక్కగా ప్రతిబింబిస్తూ ఉంటుంది, ఒక చక్కటి జీవన విధానం కలిగి ఉంటాడు. ఎందుకంటే సూర్యుడు కూడా ప్రతిబింబించేవాడే కదా వీడిలో. సూర్యుడు కూడా వాడి సొంతం ఏం లేదు, పైన వెలుగు వాడు తీసుకుంటున్నాడు, వాడు కిందకి ఇస్తున్నాడు. ఈజ్ జస్ట్ రిఫ్లెక్టర్ ఒక రకంగా చెప్పండి. సో మూన్ ఇన్ లోవర్ ప్లానెట్స్ ఈజ్ ద రిఫ్లెక్టర్ ఆఫ్ సన్ రేస్. సో ఈ రిఫ్లెక్షనే ఇది కారణం. సో సోల్ నుంచి అందుతున్నటువంటి ఎనర్జీస్ చక్కగా రిఫ్లెక్ట్ అవ్వబడుతుండడం అటువంటి దాన్ని హెల్త్ అన్నారు. సో వాటి చక్కగా దెర్ ఇస్ హెల్త్, క్లీన్ ఇంటర్ప్లే అండ్ రైట్ యాక్టివిటీ అంటుండేది ఉంటుంది. వెన్ ద బిల్డర్స్ ఆర్ ద లూనార్ లార్డ్స్ అండ్ దోస్ హూ వర్క్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది మూన్ అండ్ అట్ ద behest of the lower personal self, then you have disease, ill health and death. ఇది ఎప్పుడైతే లోవర్ బాడీ మీద అంటే మూన్ మీద ప్రధానంగా ఇది వర్తింపబడుతుంటుందో, సన్ సోల్ నుంచి ఇది వర్తింపబడకుండా కేవలం మూనే ప్రధానంగా వర్తింపబడుతుంటుందో, దెన్ యూ కెన్ హ్యావ్ డిసీజ్, ఇల్ హెల్త్, ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. నేను మూన్ దగ్గర ఏముందని, సో మనకి కాస్మిక్ ఫైర్లో మూన్ గురించి చాలా రహస్యాలు చెప్పారు మనకి. సో అందు గురించి మూన్ బేస్గా వీడు జీవించుతాం అన్నటువంటి చేస్తుంటే వాడికి ఎనర్జీస్ అందవు ఇక్కడ బేసిక్గా. ఎందుకంటే మూన్ నుంచి మనకు అందుతుంటే ఎనర్జీస్ లేవు, ఆల్మోస్ట్ కాదు లేవని చెప్పారు ఆయన. ఇంకా నేను మొహమాట పడుతున్నాను చెప్పడానికి. దర్ ఇస్ నో ఎనర్జీస్ దట్ వీఆర్ రిసీవింగ్ ఫ్రమ్ మూన్. సో మూన్ బేస్గా వీడు జీవిస్తూ ఉంటే వీడికి ఎప్పుడు కూడా వీడికి ఇవే ఉంటాయి. మూన్ అంటే ఏంటి, ఇట్స్ డెడ్ ప్లానెట్. సో డెడ్ ప్లానెట్గా ఉంటుంటే దాని నుంచి మనకి ఏమందుతాయి, అందడానికి ఏం లేదు. మూన్ దగ్గర గురించి, మూన్ మీద ఏదో ఉంది దాని మీద పరిశోధన చేద్దామంటే, మూన్ గురించి ఏదో తెలుసుకుందాం, ఇదంతా టైం వేస్ట్. సన్ గురించి తెలుసుకుంటే మనకు యూజ్. సన్ నుంచి రిఫ్లెక్ట్ తీసుకుని అది అందిస్తాం మనకి. అందులో మూన్ బేస్గా మనం జీవిస్తే మనం జీవితం మనకు సరిగా వెళ్ళదు. సన్ బేస్గా జీవించండి, యూ కెన్ హ్యావ్ గుడ్ లైఫ్. నేను మూన్ నుంచి బేసిక్గా మూన్ నుంచి డైరెక్ట్గా అందుతున్నది ఏమీ లేదు మనకి. భూమికి బేసిక్గా ఇట్స్ డెడ్ ప్లానెట్. అది ఆల్రెడీ చాలా కాలం దాని మీద లైఫ్ అనేటువంటి తీసివేయబడి, లైఫ్ అనేది ఏం లేదు మూన్ మీద ఇప్పుడు. యాక్చువల్గా లైఫ్ ఏం లేనటువంటి దాని దగ్గర డబ్బులు ఏం లేవండి. వాడి చుట్టూ తిరిగితే మనకేమొస్తాయి, సూర్యుడు ధనవంతుడు, ఆయన చుట్టూ తిరిగితే మనకి ఏమైనా ధనం వస్తుంది. చంద్రుడి చుట్టూ తిరిగితే మనకు ధనం రాదు, ఏం రాదు, ఊరికే చెప్పులు అరగడం. దానివల్ల మళ్ళీ ఇంకో కొత్త చెప్పులు కొనుక్కోవాలి మనం. అది ఇక్కడ రహస్యం. ఊరికనే ఇది అర్థం అవడానికి అలా చెప్తున్నాం, అంత వేరే ఉద్దేశం కాదు. This is a profoundly simple rule, but it gives the clue to the cause of disease and to the reason for an established immortality. So ఇది బేసిక్గా ఒక సింపుల్ రూల్, ఇది జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. బట్ ఇట్ గివ్స్ ద క్లూ టు ద కాజ్ ఆఫ్ డిసీజ్. దీనివల్ల ఏంటంటే మీకు కాజ్ ఆఫ్ డిసీజ్ మీకు చక్కగా తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు దేహం ప్రధానంగా జీవితం గడుపుతూ ఉంటే, మూన్ అనేటువంటి దేహం, లోనార్ లాట్స్గా మనకి దేహాన్ని అనేటువంటి కట్టించేది. సో బాగా మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటేనండి, కాస్మిక్ ఫైర్లో మూన్ గురించి చాలా ఆయన చెప్పేశారు. మాస్టర్ ఈకే గారు మూన్ గురించి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో చెప్పారు. మీకు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో మాస్టర్ ఈకే గారు ఇచ్చినటువంటి మూన్ గురించి చాలా అద్భుతం.
అది బాగా చదువుకోండి. అంటే అగైన్ డోంట్ మిస్టేక్ మీ, జ్వాల్పూల్ గారు కాస్మిక్ ఫైర్లో ఇచ్చినటువంటి మూన్ కాన్సెప్ట్ కాకుండా మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో మూన్ కాన్సెప్ట్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందునుంచి రెండు మనం బాగా చదువుకోవాలి. అప్పుడు మూన్ గురించి ఒక చక్కటి అవగాహన నిలబడుతుంది. సో విత్ గ్రేట్ క్లారిటీ అండ్ కాంప్రిహెన్షన్ ఇన్ ఫ్యూ ఇయర్స్. అది సో డిసీజ్ అనేటువంటిది మనకి దేని చేత వస్తుంది ఏమిటి అనేటువంటి చక్కగా తెలుస్తుంది. టు ద రీజన్ ఫర్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఇమ్మోర్టాలిటీ, కాజెస్ ఆఫ్ డిసీజ్ అండ్ టు ద రీజన్ ఫర్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఇమ్మోర్టాలిటీ. సో ఎస్టాబ్లిష్డ్ ఇమ్మోర్టాలిటీ మృత్యోర్మ అమృతంగమయ, అది ఎస్టాబ్లిష్డ్ ఇమ్మోర్టాలిటీ అంటే చక్కగా అందేపడుతుంది. ఇట్ విల్ బి అండర్స్టూడ్ with great clarity and comprehension in a few years' time, and will then supersede those idealistic but factually unsound and untrue systems to which we give the name unity, mental science and Christian science. సో నిజానికి వీటిలో ఏం లేదండి అంటున్నారు ఆయన మాటలో. It will be understood with great clarity and comprehension in a few years' time, and will then supersede these idealistic but factually unsound and untrue systems. వీటికన్నా హయ్యర్ పాయింట్ ఇది చాలా. అది తెలుసుకోవడానికి ఇంకా మానవ జాతికి కొంత టైం పడుతుంది. ప్రస్తుతం మానవ జాతి చదువుకుంటున్నటువంటి పుస్తకం ఏంటి? యూనిటీ అన్నారు, మెంటల్ సైన్స్ అన్నారు, అండ్ క్రిస్టియన్ సైన్స్ అని చెప్పి ఇవే చదువుకుంటున్నారు. దీస్ సిస్టమ్స్ ప్రజెంట్ యాజ్ ఇమీడియట్ demonstrable possibilities, the stage of final liberation from the natural and material limitations which today control all forms. They ignore the time factor and overlook the evolutionary process and also the point of development of the person concerned. Their position is based on wishful thinking and on the innate desire of the average human being for comfort and physical harmony, and gloss the innate selfishness of their presentation of truth with the concept that all is to the etheric glory of God. కడాలో జాల్గుల్ గారు చెప్దాం అనుకున్న చాలా నిర్మమాటంగా చెప్పేస్తారు ఆయన కూడా. ఎక్కడ కూడా మాస్టర్ గారి యొక్క వెర్షన్ కూడా అలానే వెళ్తుంది మనకి ఎప్పుడు కూడా. ఎక్కడా కూడా జాగ్రత్తగా చెప్పడం ఉండదు, ఉన్నది చక్కగా పెట్టేస్తారు అంతే మనకు. సో ఇక్కడ ఏమంటున్నారంటే మన యొక్క మెంటల్ సైన్స్ అన్నారు, క్రిస్టియన్ సైన్స్ అన్నారు. అంటే ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయి? మెంటల్ సైన్స్ అంటాం, సైకాలజీ అంటాం. ఈ మెంటల్ సైన్స్ మనకు చెప్పేటువంటి హెస్సల కన్నా తెలుసుకోవాల్సిన, అంటే ఇవన్నీ కూడా అవి కొంతవరకే సత్యం, ఒక లెవెల్ వరకు. ఇక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కడానికి వరకు వీడు రూట్ చెప్పగలండి. తర్వాత జర్నీ చాలా ఉందిరా నాయన, అసలు జర్నీ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళేది మాత్రం నువ్వు ఊరిన మ్యాపింగ్ ఇవన్నీ పెట్టుకుంటే కుదరదు. దీనికి పైన చాలా ఉంది కథ. ఫ్లైట్ ఎక్కిన తర్వాత అసలు కథ మొదలవుతున్నప్పుడు అందురించి ఇది మాత్రమే బేస్ చేసుకుని మనం దాన్ని మెంటల్ సైన్స్ అన్నారు, దాన్ని క్రిస్టియన్ సైన్స్ అన్నారు, దాన్ని యూనిటీ అంటుండేది. ఇలా చెప్పుకుంటున్నాం. ఇది కాదు యూనిటీ అంటే, చాలా ఉంది రహస్యం అంటుండేది ఆయన చెప్తున్నారు. అది these systems present an immediate and demonstrable possibilities, the stage of final liberation. సో ఇవి ఏమని చెప్తుంటాయంటే మనకి డెమాన్స్ట్రబుల్ పాసిబిలిటీస్, ద స్టేజ్ ఆఫ్ ఫైనల్ లిబరేషన్ ఫ్రమ్ ది న్యాచురల్ అండ్ మెటీరియల్ లిమిటేషన్స్. మోక్షము, స్వర్గము ఏవో చెప్పుకుంటుంటాం కదా మనం. సో వాటి గురించి చెప్తున్నారు. ఫ్రమ్ ది న్యాచురల్ అండ్ మెటీరియల్ లిమిటేషన్స్ విచ్ టుడే కంట్రోల్ ఆల్ ఫార్మ్స్. మనందరినీ కూడా బంధించుతున్న ఇవి. వీటి నుంచి మనం దూరంగా వెళితే, మనం కూడా ఏదైనా సన్యాసం పుచ్చుకుంటే మనకి చాలా సులభం పరమాత్మని చేరటం. వీటన్నిటి నుంచి దూరంగా వచ్చేయాలి మనం. ఇవన్నీ మనం బంధించకూడదు. వెళ్ళిపోయి మనం మన భాషలో చెప్పుకొని మన ఇల్లు కాశీలో కూర్చుంటే అలా ఏవో చెప్పుకుంటాం మనం. కానీ అలా కాదండి అని చెప్తున్నారు. అదే కదా ఏంటి కాదు అంటే ఆయన చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, మెటీరియల్ లిమిటేషన్స్ విచ్ టుడే కంట్రోల్ ఆల్ ఫార్మ్స్, దే ఇగ్నోర్ ద టైమ్ ఫ్యాక్టర్ అండ్ ఓవర్లుక్ ది ఎవల్యూషనరీ ప్రాసెస్ అండ్ ఆల్సో ది పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ది పర్సన్ కన్సర్న్స్. ఇక్కడ రెండు విషయాలండి. ఒకటి టైం ఫ్యాక్టర్, ఒకటి బాగా గుర్తించాలి. ఎన్నాళ్ళైనా సరే అదే పాయింట్ ఆఫ్ వ్యూ అటువంటిది కాదు. ఎప్పుడు అంటే భూమి, మనం చాలాసార్లు ఈ కాస్మిక్ ఫైర్లో చాలా రహస్యాలు చెప్పుకున్నాయి కానీ కూడా. సో
ఉదాహరణకి ఒక 2000 సంవత్సరాల క్రితం లేదా ఒక 1000 సంవత్సరాల క్రితం మానవుడు ఉన్నటువంటి యొక్క మెంటల్ నేచర్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి యొక్క మెంటల్ నేచర్ వేరు. అప్పుడు అంటే మనకి ఈజీగా అవగాహన అవ్వాలంటే అప్పుడు కంప్యూటర్స్ లేవు, ల్యాప్టాప్స్ లేవు, ఏవి లేవు. సో ఇప్పుడు అవన్నీ వచ్చాయి అంటే ఏంటి అర్థం? మానవుడు యొక్క మైండ్ నేచర్ చాలా అన్ఫోల్డ్ అవుతాం. అంటే సృష్టిలో అంతర్గా ఉన్నటువంటి రహస్యాన్ని దర్శించడానికి చాలా మానవ దేహం చాలా చక్కగా దానికి తగ్గట్టుగా తయారవబడతాం. దీని గురించి కొన్ని రహస్యాలు మనకి ఇనిషియేషన్ సోలార్లో కూడా ఇచ్చారు. ఈ మహాచౌహాన్ మా మనువు ఏం చేస్తున్నారంటే ఎంతో సైన్స్ ఉంది ఒకటి నాకు. దేహం అప్పుడు కట్టించినటువంటి దేహం వేరు, ఇప్పుడు కట్టివ్వబడేటువంటి దేహం వేరు. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్స్కి చక్కగా వీడు ట్యూనప్ అయి వీడు పనిచేయడానికి కావాల్సినటువంటి విధంగా ఇక్కడ దేహం కట్టబడుతుంది వీడికి. ఒక 1000 సంవత్సరాల క్రితం మానవ దేహం, ఇప్పుడు మానవ దేహం రెండు, వాడికి 2 చేతులు ఉన్నాయి, వీడికి 2 కాళ్ళు ఉన్నాయి, అన్నీ ఈజీ ఈక్వల్ టు సేమ్ అని రాసుకోకండి. టైం ఫ్యాక్టర్ ఒకటి చాలా ముఖ్యం. అప్పుడు ఉన్నటువంటి టైంకి తగ్గట్టుగా అప్పుడు దేహం కట్టబడింది, ఇప్పుడు ఉన్నటువంటి టైంకి తగ్గట్టుగా ఇప్పుడు దేహం కట్టబడుతుంది. దీనికి ప్రధానంగా థర్డ్ రే, దట్ ఈస్ ది మహాచౌహాన్ అంటుంటే ఆయన దీనిలో ప్రధానటువంటి పాత్ర వహిస్తున్నారు. ఆయన మనవు ప్లస్ నాకు గుర్తున్నంత వరకు మైత్రేయుల వారు, వీళ్ళ యొక్క యాక్టివిటీ అంటుంటే చాలా జరుగుతుంది దేహం కట్టివ్వబడటంలో. అంటే ఎటువంటి దేహం వీడికి ఇవ్వబడితే వీడికి చక్కగా ఇప్పుడు ఉన్నటువంటి దానికి తగ్గట్టుగా వీడి దేహం నిలబడు చక్కగా అందుకోగలుగుతుంది రహస్యాల్ని అటువంటి దేహం కట్టిస్తారు వీడికి. అది ఇప్పుడు ఈ రకమైన దేహం కట్టించారు కదా, ఇంకొక 500 సంవత్సరాల తర్వాత ఇవ్వబడేటువంటి దేహం వేరు మళ్ళీ మారిపోతుంది. అప్పుడు ఇంకా రిఫైన్నెస్ కలిగి ఉంటుంది వీడి బ్రెయిన్. ఉదాహరణకి మనకు అర్థం అవడానికి 15 సంవత్సరాల పిల్లవాడు ఇప్పుడు చదువుకుంటున్నటువంటి పుస్తకం అప్పుడు 5 ఏళ్ల పిల్లవాడు వాడు చదివేసుకుంటాడు. అంత మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ కలిగి ఉంటూ ఉంటారు జీవులు. సో అందు గురించి ఇక్కడ బాగా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎందుకంటే మనం ఒక 50 సంవత్సరాల క్రితం వాడిని ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకా వేరే వదిలేద్దాం, అది ఇప్పుడు 50 ఇయర్స్ బ్యాక్ వాడు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లవాడు ఇద్దరు ఒకటే రకంగా ఉంటుంది, వాళ్ళ మైండ్ నేచర్ ఉండట్లేదు కదా. ఏంటంటే టైం అనేటువంటిది ఒకటి మనం దేహం స్వీకరించడంలో మన మీద పనిచేస్తున్న టైం ఫ్యాక్టర్ ఒకటి ఇక్కడ చాలా ముఖ్యం. ఇది ఒకటి పనిచేస్తుంది. సో టైం ఫ్యాక్టర్ ఇది ఒకటి మిస్ అయిపోకండి, పాయింట్ ఒకటి. తర్వాత time factor and the overlook of the evolutionary process and also the point of development of the person concerned. So overlook మనం ఎక్కడ ఓవర్లుక్ అయిపోతున్నా అంటే ఎవల్యూషనరీ ప్రాసెస్. ఇంతకుముందు నాకేంటో సార్ ఫోన్లో మాట్లాడటమే రాదన్నట్టుగా ఉండేది. మా చిన్నప్పుడు ఫోన్ వచ్చిన కొత్తల్లో మనం చూస్తే ఫోన్లో మీరు చెప్పండి మాకు రాదు, అందులో వాడేది మాట్లాడి మాకు అర్థం లేదా అనేవారు పెద్దవాళ్ళు. అలాంటి దాని నుంచి ఇప్పుడు మానవుడు ఎంత దానికి వెళ్ళిపోయాడు. సో సెల్ ఫోన్లని ఇలా వెళ్ళిపోయాడు కదా మరి మానవుడు. వీడు ఇక్కడ ఉన్నాడు, అమెరికా కూడా వెళ్ళిపోతున్నాడు కదా, ఇలా ఎంతో జరిగిపోతుంది కదా మార్పు. సో ఇట్ ఈస్ కాల్డ్ ది పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్, ఎవల్యూషనరీ ప్రాసెస్ అంటారు. సో పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎక్కడున్నాడు వీడు, ఆఫ్ ది పర్సన్ కన్సర్న్. సో వీడు గ్రాఫికల్గా మీరు రిప్రజెంట్ చేయాలనుకుంటే మానవుడు ఇన్ 1925 is different, మానవుడు ఇన్ 2025 is different. Because there is lot of changes in the space. Again మానవుడు will be 2125, he will be different. అలా మార్పు అనేటువంటిది అలా వచ్చేస్తుంది, అది చెప్తున్నారు. గురించి ఇది పాయింట్ మీరు కన్సిడర్ చేసుకుని ఇప్పుడు మీరు మాట్లాడండి అంటున్నారు. అదే ఇక్కడ చెప్తున్నటువంటి విషయం, వేరేది ఏం కాదు. మీరు అవేవో చదువుకుంటే ఏదో క్రిస్టియన్ సైన్స్ అంటుండే మనం పెట్టుకున్నాం, మన రిలీజియస్ సైన్స్, భాగవత మార్గం పెట్టుకున్న సరదాకి మనకి ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది పదాలు అర్థం. భాగవత మార్గం అనేది చెప్తుంది. అలా మీరు వెళ్ళిపోకండి. ప్రస్తుతం మానవుడు చాలా అడ్వాన్స్డ్గా ఉంటున్నాడు. సో వీడికి తగ్గటువంటి సైన్స్కి తగ్గట్టుగా దాని విషయాన్ని అవగాహన చేసుకోండి, అది ఇక్కడ విషయం. సో అండ్ ఓవర్లుక్ ది ఎవల్యూషనరీ ప్రాసెస్ అండ్ ఆల్సో ది పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ది పర్సన్ కన్సర్న్. అందు గురించి మనం భాగవతం ఇప్పుడు చెప్పాలంటే పిల్లవాడు కూర్చొని చెప్పాలంటే ఇప్పటికే భాగవతం చెప్పచ్చు, కానీ వాడి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ తీసుకెళ్ళి భాగవతాన్ని మీరు ఇవ్వండి, అప్పుడు వాడు అద్భుతంగా తీసుకుంటాడు భాగవతాన్ని. మనం వేరే రకంగా ఇవన్నీ వదిలేసి నువ్వు కూర్చోవాలిట అంటే ఏంటిదంతా అంటాడు, ముందు అప్పుడే లేచి కూర్చుంటాడు. ఇవన్నీ వదిలేయాలంటే ముందు భాగవతం వదిలేయాలని వదిలేస్తాడు, అది కాదు వీడు. సో మీరు ఇచ్చేటువంటి అండర్స్టాండింగ్ చాలా డిఫరెంట్గా ఇవ్వాలి. ఏ సబ్జెక్ట్ మీరు తీసుకున్నా, భగవద్గీత తీసుకున్నా సరే, ఇప్పుడు ఉన్నటువంటి వాడి మైండ్కి తగ్గటువంటి ఎక్స్ప్లెనేషన్ మీరు వాడికి ఇస్తే వాడు భగవద్గీత పక్కన పెట్టుకుని పడుకుంటాడు పిల్లవాడు. అది మనం ఇవ్వాల్సినటువంటి పాయింట్. అంటే సేమ్ ప్రిన్సిపల్ బట్ ది అప్రోచ్ అండ్ ది అప్లికేషన్
ఇప్పుడున్నటువంటి తగ్గట్టుగా మనం ఇవ్వగలగాలి వాటి. అది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఏమంటున్నారంటే పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ది పర్సన్ కంటెంట్ దేర్ పొజిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ విష్ఫుల్ థింకింగ్ అండ్ ఆన్ ది ఇన్నేట్ డిజైర్ ఆఫ్ ది యావరేజ్ హ్యూమన్ బీయింగ్. ఏమన్నారు? విష్ఫుల్ థింకింగ్ ఒకటి ఉంది, అంటే మనం ఊహించినటువంటి తగ్గట్టుగా మనం చేసి మనం చెప్తుంటాం. విష్ఫుల్ థింకింగ్ వెళ్తుంటుంది ఒకటి. ఇంకొకటి ఇన్నేట్ డిజైర్ ఆఫ్ ది యావరేజ్ హ్యూమన్ బీయింగ్ ఫర్ కంఫర్ట్ అండ్ ఫిజికల్ హార్మనీ. వీడు ఒక ఇన్నేట్ డిజైర్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని వీడు మాట్లాడుతుంటాడు. అంటే మన తెల్ల చొక్క ఎక్కడ నలిగిపోకుండా ఉండేటువంటి విధంగా వీడి జీవితం అంటుంటే వీడు చెప్తాడు. అలా తెలిసి ఉపయోగం లేదు. of the average human being for comfort and physical harmony అన్నారు. Innate desire of the average human being for comfort and physical harmony and gloss the innate selfishness of their presentation of truth. Innate selfishness, లోపల చాలా సెల్ఫిష్ ఉంటారు. అంటే ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు ఏమని చెప్తారంటే 7 గంటలకే పాఠం చెప్పుకోవాలి, ఎందుకంటే వీడికి 7 గంటలకే టైం కుదురుతున్నాడు, వీడు 7 గంటలకే చదువుకుంటాడు. ఉదాహరణకి రేపు పొద్దున వాడైనా వచ్చి అదిగా సార్ 8ంటికి చదువుకోండి. అయ్యి 8ంటికి చదవడం ఏంటంటే మీరు ఏమనుకున్నారు? మీరు 7 గంటలకు చదవాలి అని చెప్తారు. అట్టా చెప్తాడు అన్నట్టు చెప్పేది. కనుక ఇదంతా ఏంటంటే ఇన్నేట్ సెల్ఫిష్నెస్ చాలా వాడి. ఎప్పుడు ఉదాహరణకి తీర్థయాత్రలు అంటే మేలోనే వెళ్ళాలి సార్, ఏంటంటే మీరు నవంబర్లో డిసెంబర్లో వెళ్ళాలంటే ఆ టైంలో వెళ్ళకూడదు సార్ అంటే వీడు. ఎందుకంటే వీడికి మేలో వీడు కొంచెం టైం కంఫర్ట్గా ఫీల్ అవుతారు కాబట్టి అప్పుడని పెట్టేస్తాడు. సో వీడు సాధన అనండి లేదా వీడికి వీలైనటువంటి దానండి అవన్నీ ఆ రకంగా చెప్పుకుంటూ వస్తుంటాడు పాఠాలు. సో ప్రస్తుతం మనకి గురువులు పెద్ద పెద్ద గురువులు వాళ్ళు చేసేటువంటి వాటి గురించి ఈయన జస్ట్ ఒక లైన్లో పెట్టారు. విత్ ది కాన్సెప్ట్ అది innate desire of the average human being, and their position is based on wishful thinking and the innate desire of the average human being for comfort and physical harmony, and gloss the innate selfishness of their presentation of truth with the concept that that all is to the eternal glory of God. Unquestionably, disease and physical limitations of any kind will vanish, but this will only happen when the soul of the individual controls and the lower personal self becomes as much an automaton of the soul as the physical body is at this time the automaton of the emotional nature of the mind, and occasionally, and only very occasionally, for the majority of people, of the soul. ప్రస్తుతం మన యొక్క ఎమోషనల్ బాడీకి తగ్గట్టుగా మన యొక్క ఫిజికల్ బాడీ పనిచేస్తుందో అలా కాకుండా మన సోల్కి తగ్గట్టుగా మన యొక్క ఫిజికల్ బాడీ లీడ్ చేస్తుంటే డిసీజ్ అంటున్నది ఎక్కడ మనకు కనబడదంటే. దీని గురించి ఇంకొంచెం రహస్యం మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం వివరంగా చదువుకున్నాం. స్వస్తి ప్రజాపతి పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహేషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.